ప్రియులారా, 7 చావైన పాపాలలో మొట్టమొదటి పాపము ఏమిటి అంటే గర్వము. అందరూ చెప్పండి దయచేసి, ఏంటిదండి? గర్వము. ఈ గర్వం అండి, గర్వానికి ఉన్న బుద్ధి ఏంటంటే మనందరిలో ఒక చింతకాయ అంత అందరిలో ఉంటుందండి. ఇది మనం అనుకోనక్కర్లా. వేరే వాళ్ళని చూసి నాకు లేదులే, వేరే వాళ్ళకే ఉంది గర్వం అనుకోవడానికి లేదండి. దీంతో ఉన్న గొడవ ఏంటంటే మనలో ఏదో ఒక సమయంలో, ఎప్పుడో ఒకప్పుడు, ఏదో ఒక సందర్భంలో ఈ గర్వం బయటికి వస్తుందండి. నాలో లేదు అనడానికి వీల్లేదు, నాలో లేదు అనడానికి వీల్లేదు. ఈ గర్వం వలన భయంకరమైన విషయం ఏంటంటే, జాగ్రత్తగా వినండి, గర్వం అంటండి దేవదూతలను కూడా సైతానులుగా మారుస్తుందంటండి. గర్వం ఏం చేస్తుంది? దేవదూతలు అంతటి వాళ్ళను కూడా, దేవదూతల్లాగా జీవించే వాళ్ళను కూడా ఎలా మారుస్తుందంటండి? సైతానుగా మార్చివేస్తుంది. దీనత మానవులని దేవదూతలుగా మారుస్తుందంటండి. గర్వం దేవదూతలను కూడా సైతానులుగా మార్చివేస్తే, దీనత, తగ్గింపు మనుషులని దేవదూతల్లాగా మార్చివేస్తుంది. ఎంత గొప్ప మాట ప్రియులారా, ఎంత గొప్ప మాట. దేవుడట 3 చోట్ల ఉంటాడటండి. దేవుడు 3 చోట్ల ఉంటాడంటండి. ఒకటి, పరలోకంలో తన సింహాసనం మీద దేవుని యొక్క స్తుతుల మీద ఆసీనుడై ఉంటాడు. రెండవది, దేవుని యొక్క ఆలయాలలో ఉంటాడు, తన కొరకై నిర్మించబడినట్టు దివ్య మందస్థంలో ఉంటాడు. మూడవది, అతి ముఖ్యమైనటువంటిది, దీనాత్మల యొక్క గర్వము లేనటువంటి వారి హృదయాలలో ఉంటాడంట. మూడవది, గర్వము లేనటువంటి వారి యొక్క హృదయాలలో ఉంటాడంటాడు. మనందరూ తెలుసు, లూసిఫర్ ఎవరైనా మన బెస్ట్ ఫ్రెండ్. లూసిఫర్ ఎవరండేనా? మన బెస్ట్ ఫ్రెండ్. లూసిఫర్ దేవుని యొక్క దూత. ఎవరండి? దేవుని యొక్క దూత. కానీ ఏమయ్యాడు? చివరికి సైతానుగా మారిపోయాడు. ఏంటి కారణం? గర్వం. గర్వం అండి. ఏమిటి గర్వం? దేవుడే గొప్పోడా? దేవుని చేత సృష్టించబడిన దేవదూత అయినటువంటి లూసిఫర్ ఏమన్నాడు? నేను కూడా దేవుణ్ణే, నేను దేవుడి కంటే గొప్పోణ్ణి, నేను దేవుడి కంటే గొప్పోణ్ణి అని గర్వంతో విర్రవేగటం ద్వారా దేవుడు ఈ లూసిఫర్ని అదో పాతాళానికి నెట్టివేశాడు. జాగ్రత్త వహించాలి పిల్లరా. ఇది ఆది పాపము, ఆది గర్వం. చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను చెప్పాను కదా, మనందరిలో ఒక గురిగింజంతా, ఒక చింత పిక్కంతా మనందరిలో ఉంటుందండి. ఎప్పుడో ఒకసారి బయటపడతానే ఉంటుంది. నాకు లేదుగా అంటానికి లేదండి, నాకు లేదుగా అంటానికి లేదు. అందరిలో కొంచెం ఉంటుందండి. ఇది కొద్దిగా వసతోట పోతారు మనకిది. జాగ్రత్తగా ఉండాలి. కొన్ని వాక్యాలు చదువుకోవటానికి ప్రయత్నము చేద్దాం ప్రియులకు దేవుని బిడ్డలారా. సామెతలు 16:18 చదువుకుందాం. పొగరుబోతు తనము వెనుక వినాశనము నడచును. ప్రియులారా జాగ్రత్తగా వినండి. పతనమునకు ముందు గర్వము నడుచును. గర్వానికి వెనక, పొగరబోతు తన వెనక ఏమి నడుస్తుంది అంటండి? వినాశనం. ఆ తరువాత పతనమునకు ముందు, వినాశనానికి ముందు గర్వము నడుచును. గర్వం నడుస్తుంది అంటండి. జాగ్రత్త వహించుదాం పిల్లారా, జాగ్రత్త వహించు. ప్రపంచంలో అత్యంత భయంకరమైన యుద్ధం కొన్ని లక్షల మందిని పొట్టన పెట్టుకుంది. ఏ యుద్ధం అండి? 2వ ప్రపంచ యుద్ధం, ద సెకండ్ వరల్డ్ వార్. ఎలా వచ్చిందండి ఇది? అంతమంది యూదులను ఎలాగ పట్టణ పెట్టుకున్నాడు? యూదులు మాత్రమే కాదు, కొన్ని దేశాలు సర్వనాశనం అయిపోయాయి, కొన్ని లక్షల మంది చనిపోయారు. ప్రపంచంలో కనీవిని ఎరిగినటువంటి వినాశనం జరిగింది. ఎలా వచ్చింది ఇది? ఒక మనిషి యొక్క గర్వం కారణంగా. ఎవడవాడు? హిట్లర్. ఏమిటి ఆ గర్వం? జర్మన్లో సుపీరియర్ రేస్. ఈ గర్వం ఇదేనండి కారణం. దిస్ వాస్ ద మెయిన్ రీజన్ ఫర్ ద సెకండ్ వరల్డ్ వార్. ఎంత భయంకరమో చూడండి గర్వం ప్రియులారా. గర్వం ఎంత భయంకరమో చూడండి. నేను జర్మనీలో ఒక 5 సంవత్సరాల పాటు పాస్టల్ సైకాలజీ చదువుకుంటా పనిచేశాను. జర్మనీలో -10 degrees 15 degreesకి వెళ్తుంది. మనం ఒకవేళ అక్కడికి వెళ్ళి ఆ జర్మన్స్ తోటి మాట్లాడుకుంటా ఆ -10 degrees 15 degrees చుట్టూ అంతా కూడా మంచు ఉంటుందండి. మంచు గడ్డగట్టుకొని ఉంటుంది.
ఆ 10 degrees 15 degreesలో ఆ జర్మన్స్ తోటి మనం హిట్లర్ అనే పదం చెప్తే వాళ్ళకి వెంటనే చెమటలు పడతాం మొదలు పెడతాయి. ఎందుకంటే వీడి వల్ల మా దేశానికి అప్రతిష్ట పాలైపోయింది. ఈ హిట్లర్ వల్ల మా దేశం అప్రతిష్ట పాలైపోయింది. మాకు చెడ్డ పేరు వచ్చింది. ప్రపంచంలో యాక్చువల్గా అన్ని మంచి మంచి వస్తువులు జర్మనీ నుంచే వస్తాయండి. ఇప్పుడు ఫోక్స్ వాగన్ కారు ఉంది, బెంజ్ కారు ఉంది, లేకపోతే ఇంకా BMW కారు ఉంది, ఆడి కారు ఉంది. ఇవన్నీ కూడా జర్మన్ ప్రోడక్ట్సే. చాలా తెలివైనటువంటి వాళ్ళు కాదంటల్లా. కానీ ఎప్పుడైతే ఆ మనిషిలో గర్వం బయలుదేరిందో ప్రియులారా, చూడండి ఎంత వినాశనానికి దారి తీసిందో. ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ అండి ఇది. చివరికి వాడేమన్నా బాగుపడ్డా? వాడు కూడా ఏం చేశాడు? గన్ తీసుకొని కాల్చుకొని చచ్చిపోయాడు. అంత విలయం, అంత వినాశనం. చివరికి తాను కూడా అలాగానే చనిపోయాడు. చక్కని మాట పిల్లలు. మరొక్కసారి ఆ వాక్యాన్ని చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుకుంటున్నా. పొగరుబోతుతనము వెనుక పొగరబోతుతనము వెనుక వినాశనము నడుచును. పతనమునకు ముందు వినాశనానికి ముందు గర్వము నడుచును. పిల్లరా, ఈ యొక్క సావైన పాపాలలో మొట్టమొదటి పాపాన్ని మన దగ్గరకు రానివ్వకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి. దీనికి విరుగుడుగా, గర్వానికి విరుగుడుగా యేసు ప్రభు ప్రియుల అష్టభాగ్యాలు ఇచ్చారు. వాటిలో మొట్టమొదటిది ఏమిటి? మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 3వ వచనములు అందరికి వచ్చిందే. దీనాత్ములు ధన్యులు, దేవరాజ్యము వారిదే. దీనాత్ములు ధన్యులు, దేవరాజ్యము వారిదే. ఈ గర్వం ఒక రకం కాదండి. గర్వం ఒక రకం కాదు. నేను పొడుగ్గా ఉన్నానని ఒకడికి గర్వం అయితే, నేను ఎర్రగా ఉన్నానని ఇంకొకళ్ళకి గర్వం అయితే, ఇంకొకళ్ళకి ఒక్కొక్కడికి ఒక గర్వం. నాకు బాగా తెలివిగా, నేను తెలివైనటువంటి వాడిని అని ఒకడికి ఒక గర్వం అయితే, ఒక్కొక్కడికి ఒక్కొక్క రకంగా ఉంటుందండి. ఏ రూపములో ఉన్నా కానీ గర్వమే. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ మొదటి సావైన పాపము గురించి బహు జాగ్రత్తగా. ఎందుకని గర్వం పాపంగా ఉంటుంది? మొదటగా మనం దాన్ని ఆన్సర్ చేయాలండి. వై గాడ్ సెడ్ ప్రైడ్ ఈజ్ వన్ ఆఫ్ ద క్యాపిటల్ సిన్స్ అండ్ వన్ ఆఫ్ ద మోర్టల్ సిన్స్. ఎందుకని అంటే ప్రియులారా, దేవుడు ఒక్కడే సృష్టికర్త, దేవుడు సర్వాంతర్యామి, సర్వజ్ఞాని. గాడ్ ఈజ్ omniscient and all powerful and he is the creator, all creator. కాబట్టి ఆయన ముందు మనమందరం కూడా దీనాత్ములమే. అవునా కాదా? మనమన్నది, మనకున్నది ఆయన ఇవ్వకుండా మనకు లేదు కదండి. అవునా కాదా? ఆయన మనకు ప్రసాదించకుండా మనకు లేదు కదా. ఈ జీవితం కావచ్చుగాక, మనకున్నటువంటిది ఏదైనా కావచ్చుగాక, ఆయన ఇచ్చినటువంటిదే. కాబట్టి మరి ఇటువంటి స్థితిలో మనం గర్వించటానికి ఏముందండి? మంది గర్వం అనేది ఎప్పుడు వస్తుంది? నాకంటే గొప్పోడు లేడనేటువంటి సమయంలో వస్తుంది అన్నమాట. నాకంటే తెలివైనటువంటి వాడు లేడు అనేటువంటి సమయంలో వస్తుంది. నేను మాత్రమే ధనవంతుణ్ణి అన్నప్పుడు వస్తుంది అన్నమాట. ఇది పాపం. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పాపం కాదండి. డోంట్ మిస్అండర్స్టాండ్. అర్థమవుతుందా? ఆత్మ ఏమంటారు దాన్ని? సెల్ఫ్ కాన్ఫిడెన్స్. అది ఉండటం తప్పులేదండి. మనందరికీ ఉండాలి. దేవుడు కోరుకునేది అదే, మంచిదే. మనందరికీ ఉండాలి. ఆత్మాభిమానం ఉండటం తప్పులేదు. ఏముండొచ్చు అండి? ఆత్మాభిమానం ఉండొచ్చు, తప్పులేదు. దేవుడు కోరుకునేది కూడా అదే. మనం మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో మనం చదువుకుంటాం కదా. దేవుడు ప్రసాదించు ఆత్మ మన పిరికి వారిని చేసే ఆత్మ కాదు. దీనత అంటే పిరికత్వం కాదండి. మనలో ఉండాల్సిన ఆత్మాభిమానం ఉండాలి, తప్పులేదు. ఆత్మాభిమానానికి గర్వానికి మధ్యలో చిన్న రెడ్ లైన్ ఉంటుందండి. అది మనం జాగ్రత్త. దాని గురించి మాత్రమే బోధిస్తున్నాను. దాని గురించి మాత్రమే వాక్యం మనకి సెలవిస్తుందండి. ఆత్మాభిమానంలో మనలో ఉండాలి. దేవుడు కోరుకునేది కూడా ఇదే. మనం ఎప్పుడు కూడా చేతగాని వాడిని, నేను పనికిరాని వాడిని అని దేవుడు అనుకోమనలా. దేవుడు మనల్ని, దేవుడు అనేది ఏంటంటే మనలో ఉన్నట్టు ఆ గర్వాన్ని తీసివేసుకోమంటున్నాడు. గర్వాన్ని దగ్గరికి రానివ్వకుండా ఉండాలని దేవుడు మనందరూ కోరుతున్నాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, వాక్యాన్ని చదువుకుందాం. అదే 16వ అధ్యాయము సామెతల గ్రంథము 5వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. పొగరబోతును ప్రభువు చీదరించుకొనును. ప్రభువు చీదరించుకుంటాడంట. గర్వాత్ములను అంట దేవుడు ఏం చేస్తాడంట?
చీదరించుకుంటాడు. ఇష్టపడ్డం. ఎప్పుడైతే మనలో గర్వం ఉంటుందో ప్రియులారా, గాడ్ విల్ నెవర్ యాక్సెప్ట్ us. దేవుడు మనల్ని ఒప్పుకోడండి, అంగీకరించడం. మనం లూకాసు వార్తలో చదువుకుంటాం ఎవరి గురించి? సుంకరి పరిసయుడు. సుంకరి పరిచయుడు. ఆ పరిసయుడు గర్వంతో దేవుడి దగ్గరకు వచ్చాడు. అంగీకరించాడా దేవుడు? అంగీకరించలే. సుంకరి దేవుడి దగ్గరకు వచ్చి దేవుని సన్నిధిలో ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఉన్నాడు. దేవా, నేను పాపినయ్యా, నీ సన్నిధిలో తల ఎత్తుకోవటానికి కూడా నీ యోగ్యుణ్ణి కాదయ్యా అన్నాడు. ఒక గొప్ప ఉదాహరణ యేసుప్రభువే ఇస్తున్నాడు మనకి బైబిల్లో. ఆ తగ్గింపు జీవితం, ఆ దీనత, ఆ వినయం, అది మనం అలవరుచుకోవాలి. ప్రియులారా, ఈరోజు మనం ఆత్మ పరిశీలన చేసుకుందాం. నాలో ఏ కారణము చేతైనా కానీ ఈ గర్వం ఉందా? వాక్యాన్ని చదువుకున్నప్పుడు కంటిన్యూ చేసుకుందాం. అతడు దైవ దండనమును తప్పించుకోజాలడు. మరొకసారి చదువుకున్న అర్థవంతంగా ప్రియులారా. పొగరబోతును ప్రభువు ఛేదరించుకుంటాడు. గర్వాత్మను దేవుడు ఛేదరించుకుంటాడు. అతడు దైవ దండనమును తప్పించుకోజాలడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, మనలో ఒకవేళ ఏ విధమైన గర్వం ఉన్నా గాని, ఏ విధమైన పొగరబోతుతనమున్నా గాని, చరిత్ర మనకి చెప్తుంది ప్రియులారా, గర్వాత్ముడు ఎక్కడా బాగుపడినటువంటి దాఖలాలు లేవు. కొన్నాళ్ల పాటు మాత్రమే. మిడిసిపాటుతనము. ఏ తనమండి? మిడిసిపాటుతనము. పనికిరాదు. ముఖ్యంగా దేవుని సన్నిధిలో అన్నిటికంటే ముఖ్యంగా ప్రియులారా, దాన్ని దగ్గరకు చేరనివ్వకుండా ఉండడానికి ప్రయత్నం చెయ్యాలి. బైబిలులో మనకి చాలామంది దర్శనమిస్తారు. మీకందరికీ ఇప్పుడు ఒక మాట చెప్పబోతున్నా, మీరు షాక్ కామాకండి, మీరు షాక్ అవ్వమాకండి. అదేమిటి అంటే, ఆధ్యాత్మిక గర్వం కూడా ఒకటి ఉందండి. ఏ గర్వం? ఆధ్యాత్మిక గర్వం అండి. ఆధ్యాత్మిక గర్వం అంటే ఏంటి? నేను పరిశుద్ధుణ్ణి, నేను పరిశుద్ధురాల్ని. ఈ గర్వం ఇంకా ప్రమాదకరమైందండి. దీని అసలు దగ్గర రాని మాకండి. మదర్ తెరేసా ఏమంటదంటే, మదర్ తెరేసా సేస్, ఆఫ్ ఆల్ ద ప్రైడ్స్ స్పిరిచువల్ ప్రైడ్ ఈజ్ మోర్ డేంజరస్. అన్ని గర్వాల కంటే కూడా ఆధ్యాత్మిక గర్వం మహాప్రమాదకరమైనటువంటిది. జాగ్రత్త వహించుదాం ప్రియులారా. ఈ ఆధ్యాత్మిక గర్వాన్ని మనం అస్సలు దగ్గరకు రానివ్వకుండా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. చాలా ప్రమాదకరమైన, ఒకవేళ మనకు తెలియకుండానే ఎవరు కూడా మనలో నేను గర్వంగా ఉండాలి, వాళ్ళ తెల్లారి నుంచి రేపొద్దుటి నుంచి నేను గర్వంగా ఉంటాను అనుకోమండి. మనకు తెలియకుండా నా పాపం మనలో బయలుదేరుతుంది ప్రియులారా. జాగ్రత్త వహించుదాం. ఆత్మ పరిశీలన చేసుకుందాం ఈ రోజున. దేవుడు మెచ్చడు. దేవుడు అసహ్యించుకుంటాడట, ఛేదరించుకుంటాడట. ఏ రూపంలో ఉన్నా కానీ ఈ గర్వం ప్రియులారా దగ్గరకు రానివ్వకుండా, ఒకవేళ ఉంటే దేవుని సన్నిధిలో ఈ రోజున కన్నీటితో, దేవా నేను పాపినయ్యా, నన్ను క్షమించు తండ్రి అని వేడుకోవాలి ప్రియులకు దేవుని బిడ్డలారా. త్వరగా ముందుకు వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం. కీర్తన 101:5 చదువుకుందాం. కొన్ని వాక్యాలు చదువుకున్న పిల్లరా. కీర్తన 101వ కీర్తన 5 చదువుకున్న పిల్లరా. 101:5 నేను తప్పు చెప్తున్నానా? కీర్తన 101:5 అంతేనా? తోటి వారి మీద చాటుమాటున చాడీలు చెప్పువారిని నోరు మూయింతును. పొగరుబోతును. ఈ మాట వినండి. పొగరబోతును గర్వితుడునైన నరుని నేను సహింపను. దేవుడు సహింపడంటండి. అసలు హీ డజంట్ లైక్. ఆ గర్వాత్ముడు దగ్గరికి రావటమే దేవుడు ఇష్టపడ్డంటండి. అసలు ఆయన సన్నిధికి రావటానికే ఇష్టపడ్డంటే. ఎందుకంటే దేవుడికి బాగా తెలుసు. మొదట్లోనే వాడు పురిపెట్టడానికి ప్రయత్నం చేశాడు దేవుడి సింహాసనానికి. ఎవడాడు? లూసిఫర్. కాబట్టి దగ్గరకు కూడా రానియడంటండి. దగ్గరకు కూడా రానివ్వడట. ప్రియులకు దేవుని బిడ్డలారా జాగ్రత్తగా ఉండండి. మా గురువుల గురించి ఒక జోక్ ఉందండి. ఏంటంటే, ఒక ఫ్రాన్సిస్కన్ గురువు, ఒక జెస్విట్ గురువు, ఇంకొక సభకు చెందినటువంటి ఒక కార్మలైట్ గురువు పరలోకానికి వెళ్ళారంటండి. వెళ్ళిన తర్వాత మొత్తం చెప్పనులే కానీ, ఆ యేసు సభ గురువులను చూడగానే యేసు ప్రభు అంట ఆ సింహాసనం మీద నుంచి పైకి కూడా లేవట్లేదంట.
ఎందుకంటే వాళ్ళు వెళ్ళి దాని మీద కూర్చుంటారు, అంత తెలివైన వాళ్ళు అన్నమాట జెస్విట్ గురువులనని ఒక జోక్ ఉందండి. మొత్తం చెప్పట్లేదు, షార్ట్గా చెప్పేస్తున్నానండి. ఒక చిన్న జోక్. ఎందుకంటే దేవుడు గర్వాన్ని అస్సలు అసహించుకుంటాడు పిల్లారా. ఈ గర్వములో పిల్లారా కొన్ని రకాలు ఉన్నాయి. వాటిని చెప్పుకొని ఇప్పుడు కొద్ది విశ్రాంతి తీసుకోవటానికి ప్రయత్నం చేద్దాం పిల్ల. వాటిలో మొదటిది ఏమిటంటే ఆధ్యాత్మిక గర్వము. నేనే పవిత్రుణ్ణి, నేనే పరిశుద్ధుణ్ణి అనే గర్వాన్ని మన దగ్గరికి మనం ఎంత పవిత్రులమైనా కానీ దీనత కలిగి ఉండటానికి ప్రయత్నం చేయాలి. రెండవది విద్యా గర్వము, విజ్ఞాన గర్వము. ఇందాక మనం చదువుకున్నాం ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయములో 23వ వచనం నుంచి మనం చదువుకున్నాం. జ్ఞానులు తమ జ్ఞానాన్ని బట్టి గర్వించకూడదు. ఎంత ఎదిగితే అంత వదిగుండటానికి ప్రయత్నం చెయ్యాలి ప్రియులకు దేవుని బిడ్డలారా. మూడవది ధన గర్వము. ఏంటిదండి? నాకు బాగా డబ్బుంది కదా అని గర్వంగా మనం ఉండటానికి అవకాశాన్ని ఇవ్వకూడదు సాతానికి ప్రియులకు దేవుని బిడ్డలారా. గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. సంపదలను బట్టి గర్వించకూడదు. ఎందుకంటే సంపదలన్నీ కూడా దేవుడిచ్చినవే మనకే. ఆయన ఇవ్వకుండా మనదంటూ ఏముందండి? ఆయన మనకిచ్చేది అన్నీ కూడా ప్రియులారా దేవుని కృతజ్ఞత కలిగి జీవించాలి. తిమోతికి రాసిన మొదటి లేఖ 6వ అధ్యాయము చాలా స్పష్టంగా మనకి వివరిస్తుందండి. ఈ లోకములో సంపద కలిగినటువంటి వారు గర్విస్తులుగా ఉండక దేవుని కార్యములు శ్రద్ధ కలిగి ఉదారముగా ఉండుటకై ప్రయత్నము చెయ్యాలి అని వాక్యం చెబుతుంది. 4వది పిల్లరా సాంఘిక గర్వము. నేను జర్మన్ జాతిలో పుట్టాను, లేకపోతే నేను అలా ఇలా అనే ఆ గర్వాన్ని కూడా మనం దగ్గరికి రానివ్వకూడదు. దేవుడు మెచ్చడని చెప్తున్నాడు. ఈనాడు ప్రియులారా ఒకవేళ మనలో ఈనాటి వాక్యం యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే మనలో ఒకవేళ ఇటువంటి తప్పులు ఉన్నట్లయితే, ఇటువంటి పాపాలు ఉన్నట్లయితే దేవుని వేడుకుందాం. దేవా నాలో ఉన్న ఈ గర్వాన్ని తీసివేయి, నీ సన్నిధిలో దీనత కలిగి ఉండటానికి నాకు శక్తినివ్వయ్యా. ప్రభు అంటున్నాడు తన 2 చేతులను చాచి నా దగ్గరికి రండి, నేను మిమ్మల్ని దీవిస్తాను, నా యొక్క వరాలతో నింపుతానని పలుకుతున్నాడు. దేవుని సన్నిధిలో ప్రియులారా వేడుకుందాం. దేవా నాలో ఒకవేళ ఈ గర్వం అనే పాపం ఉన్నట్టయితే ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఏ రూపంలోనైనా ఉండొచ్చు. కొంతమందికి క్షమించండి, ఈ మాట చెప్తున్నాను, ఉన్న నిజాన్నే చెప్తున్నాను. ఏంటంటే నేను అందంగా ఉంటాననే గర్వం, అర్థమైందా? నాకు బాగా జుట్టు ఉంది అనే గర్వం, నాకు జుట్టు ఊడిపోయింది అయినా తెల్లగా ఉన్నాననే గర్వం. చాలా రకాలండి, ఒకటి కాదు, చాలా చెప్పుకోవచ్చు ప్రియులారా. నేను పొడుగ్గా ఉన్నానని చాలా ఏ రూపంలోనే ఉండొచ్చు అండి. కానీ ఏ రూపంలో ఉన్నా దాన్ని తుంచివేయాలి. మొక్కగా ఉన్నప్పుడే దాన్ని తుంచివేయాలి. మొక్కగా ఉన్నప్పుడే దాన్ని తుంచివేయాలి. దేవుని కృప, దేవుని దీవెన, దేవుని ఆశీర్వాదం ప్రియులారా మనం పొందుకోవాలంటే గర్వం అనే పాపం మనకి అడ్డుగోడగా ఉండకుండా చూసుకోవాలి. యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుందండి. ఏమిటి? దేవుడు పరలోకములోను దీనాత్మల యొక్క హృదయాలను జీవిస్తాడంట. దీనుల యొక్క హృదయాలలో అంటే దేవుని సన్నిధిని తగ్గించుకొని ఉండేటువంటి వారి యొక్క హృదయాలలో జీవిస్తాడు ప్రియులారా. దేవుని వేడుకుందాం. దేవా నాలో ఒకవేళ ఈ గర్వం అనే పాపం ఉన్నట్లయితే తీసివేయి తండ్రి, దానిని నేను పైకి రావటానికి విడిచిపెట్టడానికి కావాల్సిన శక్తిని ఇవ్వమని చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి ప్రియులారా. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, ఈనాడు మీరు మాకు చావైన పాపాలలో మొదటిది గర్వాన్ని గురించి, గర్వాన్ని నువ్వు ఏ విధంగా అసహించుకుంటావో అనే దాని గురించి చాలా విపులంగా మాకు బోధించినందుకు మీకు స్తోత్రాలు తండ్రి. నాలో మాలో ఒకవేళ ఈ చావైన పాపాలలో మొదటి పాపమైనటువంటి గర్వం అనే పాపం ఉన్నట్లయితే దేవా నాకు శక్తినివ్వయ్యా. ఆ గర్వాన్ని తీసివేసుకొని నీ సన్నిధిలో సుంకరి వలె పశ్చాత్తాప హృదయముతో, మారు మనస్సుతో, దీన మనస్కుడినై నీ కృపను, నీ ధన్యతను, నీ ఆశీర్వాదాన్ని పొందుకునేలాగా మమ్మల్ని దీవించండి. ఈనాడు ప్రభువా ఈ వాక్య పరిచయలో పాల్గొన్నటువంటి బిడ్డలను దీవించమని, ఆశీర్వదించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.